హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏఐఐటి కాలేజీలో ఉండే ఒక స్టూడెంట్ ప్రకృతి లాంసాల్ ఎలా చనిపోయింది, దాని స్టోరీ ఏంటి, అండ్ మీరు ఫారిన్ కంట్రీస్ లో చేయకూడని కొన్ని పనుల గురించి, అండ్ ధోని గురించి ఉసేన్ బోల్ట్ ఏమన్నాడు, ఇంకా వోర్ ఫిష్, ఈ ఫిష్ కనిపిస్తే నిజంగానే భూకంపాలు, సునామీలు వస్తాయా, ఇంకా వరల్డ్ లోనే లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ జరిగింది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉంటారు అండ్ చాలా ఫేమస్ అయిన కొన్ని ఇండియన్ కంపెనీస్ యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి మనం తెలుసుకుందాం. టీవీఎస్, హెచ్డిఎఫ్సి, హెచ్సిఎల్, విప్రో ఇలాంటి కంపెనీస్ మనం డైలీ లైఫ్ లో వింటూ ఉంటాం. కానీ మీలో ఎంతమందికి వీటి ఫుల్ ఫామ్స్ తెలుసు? ఎవరికైనా ఆల్రెడీ తెలుసుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. టీవీఎస్ అంటే తిరుక్కురుంగుడి వెంగళం సుందరం, సిస్కా ఎల్ఈడి లైట్ ఇయర్స్ అహెడ్. సో ఈ కంపెనీ కానీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సిస్కా అంటే శ్రీ యోగి సంత్ కృప అనంత్. విప్రో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. విప్రో అంటే వెస్టర్న్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్. ఇంకా హెచ్డిఎఫ్సి, సో ఈ బ్యాంక్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. హెచ్సిఎల్ టెక్నాలజీ, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్. ఎన్డీటీవీ అంటే న్యూ ఢిల్లీ టెలివిజన్. పీవీఆర్ సినిమాస్, ఇది కానీ చాలా మందికి తెలిసే ఉంటుంది. పీవీఆర్ అంటే ప్రియా విలేజ్ రోడ్ షో. పేటిఎం, ఇది కానీ చాలా మందికి తెలిసే ఉంటుంది. పేటిఎం అంటే పే త్రూ మొబైల్. అమూల్ చాక్లెట్స్, ఇవన్నీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్ లో ఒక వెడ్డింగ్ జరుగుతుంది. ఆ వెడ్డింగ్ లోని పెళ్లి కూతురు వాళ్ళ నాన్న పెళ్లి కొడుకు యొక్క సిబిల్ స్కోర్ ని చెక్ చేశాడు. సో అది చాలా తక్కువ ఉండడంతో పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి ఇతను ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేడు అని చెప్పి ఆ సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం వల్ల ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశారు. సో ఇది చాలా చాలా వైరల్ గా అవుతుంది ప్రెసెంట్. ఈ ఫ్యాక్ట్ మీరు ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. చూసారా, మ్యారేజెస్ కి కూడా సిబిల్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయిపోతుంది. ఇంకా రాను రాను రోజుల్లో ఏమేమి రావచ్చో. వోర్ ఫిష్, ఈ ఫిష్ కనిపిస్తే నిజంగానే భూకంపాలు, సునామీలు వస్తాయా? యాక్చువల్ గా వోర్ ఫిష్ అనేది జపాన్ లో ర్యూగు నో సుకై, దీన్నే డ్రాగన్ ప్యాలెస్ మెసెంజర్ అలా అంటూ ఉంటారు. ఈ చేపలు చాలా రేర్ గా మన భూమిపైకి వస్తూ ఉంటాయి, సర్ఫేస్ పైకి వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా మంది దీన్ని ఒక అశుభంగా భావిస్తారు. అశుభం అంటే ఇక్కడ అది ఎప్పుడైతే ఎవరికైనా కనిపించింది అనుకోండి, వెంటనే భూకంపాలు రావడం, తర్వాత సునామీలు రావడం ఇలా వస్తాయి అని చెప్పి 99% చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో వోర్ ఫిష్ ఎప్పుడైనా కానీ డీప్ సీలో మీకు కనిపిస్తే అది దగ్గరలో ఏదైనా ఎర్త్క్వేక్ ఇంకా సునామీ ఇలా వస్తుంది అని జపాన్ వాళ్ళలో నమ్మకం ఉంది. 2011 లో గానీ జపాన్ సునామీకి ముందు చాలా వోర్ ఫిష్లు షోర్ కి వచ్చాయంట. ఇంకా దీన్నే మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఈ చేప కనిపిస్తే ఓషన్ లో ఏమైనా మేజర్ చేంజెస్ జరుగుతాయి అని భావిస్తారు. ఇంకా ఇది రేర్ సైట్, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ గా కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అంటే చాలా రేర్ గా కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్ న్యాచురల్ ఆర్ డివైన్ సైన్ అని కూడా చాలా మంది నమ్ముతారు. సో సైంటిఫిక్ గా ఎర్త్క్వేక్స్ తో వోర్ ఫిష్ బిహేవియర్ కి సంబంధం లేదు అని సైంటిస్ట్ చెప్తున్నారు. బట్ చాలా మంది జపాన్ లో ఉండే వాళ్ళు దీన్ని అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ ఉంటారు. మీరు చికెన్, ఎగ్స్ తింటున్నారా? అయితే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. ప్రజెంట్ కొత్త వైరస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతూ ఉంది. అదేంటంటే పూణేలోని గుయిలాన్ బేరే సిండ్రోమ్ అనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వైరస్ స్టార్ట్ అయింది రీసెంట్ గా. ఆల్రెడీ ఇది 77 మెంబర్స్ కి పైగానే ఈ వైరస్ వచ్చింది. దీని సిమ్టమ్స్ ఏంటంటే మీరు వీక్ గా ఉన్నా, లేదా మీరు వాకింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నా, ఇలా మన లెగ్స్ తిమ్మిరి బాగా అవుతున్నా వెంటనే హాస్పిటల్ కి వెళ్ళండి. ఓకే, సో ప్రతి ఒక్కటి మీకు వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే హాస్పిటల్ కి అయితే విజిట్ అవ్వండి. సో చికెన్, ఎగ్స్, నాన్ వెజ్ ఇలా తినే వాళ్ళు చాలా హైజీన్ గా ఇంట్లోనే మీరే కుక్ చేసుకొని చాలా జాగ్రత్తగా తినండి. మనం రెసిస్టెన్స్ పెంచుకోవడానికి డైలీ మార్నింగ్ బాయిల్డ్ వాటర్ లో తేనె వేసుకొని, నిమ్మకాయ వేసుకొని వాటర్ అయితే మీరు తీసుకోండి. మన నెయిల్స్ అంటే మన గోర్లని బట్టి మన హెల్త్ కండిషన్ ని మనం గెస్ చేయొచ్చు. మీకు తెలుసా? మీకు ఆల్రెడీ తెలుసుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మన బాడీలో ఈ విటమిన్స్ చాలా తక్కువగా ఉన్నాయి అని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ అవర్ నెయిల్స్. ఒకవేళ మీ నెయిల్స్ డార్క్ వర్టికల్ గా
ఏదన్నా స్క్రాప్ గానీ అంటే లైన్స్ గానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మీలో విటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ ఉన్నట్టు. ఇంకా మీ నెయిల్స్ ఆఫ్ వైట్ గా ఉన్నాయనుకోండి, మీకు లివర్ ఆర్ కిడ్నీ ప్రాబ్లం లైట్ గా ఉన్నట్టు. ఇంకా వైట్ హారిజంటల్ లైన్స్ గానీ మనకు ఉన్నాయనుకోండి, మీకు జింక్ డెఫిషియన్సీ లైట్ గా ఉన్నట్టు. ఇంకా లైట్ గా ఎల్లోగా ఉంటే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఇంకా పింక్ కలర్ లో గానీ ఉంటే మీరు గుడ్ హెల్త్ కండిషన్ లో ఉన్నట్టు. సో లైట్ పింక్ మామూలుగా ఉన్నట్టు. సో చాలా బాగా హెల్దీగా ఉన్నట్టు మీరు. సో మీ నెయిల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్రపంచంలోనే లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? ప్రెసెంట్ జరుగుతున్న ఆ మహాకుంభమేళాలో 300 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ జరిగింది. చాలా వెహికల్స్ అక్కడే స్ట్రక్ అయిపోయినాయి. అరౌండ్ 48 అవర్స్ దాకా అక్కడే స్ట్రక్ అయ్యి అక్కడే పిలిగ్రిమ్స్ అందరూ వెహికల్స్ లోనే అవర్స్ పాటు వెయిట్ చేశారంట. సో మీరు మహాకుంభమేళా గురించి ఫుల్ డాక్యుమెంటరీ తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మీరైతే మహాకుంభమేళా గురించి స్టోరీ అయితే మీరు ఫుల్ గా తెలుసుకోండి. ఒకసారి ఉసేన్ బోల్ట్ ధోని గురించి ట్విట్టర్ లో ఈ విధంగా ట్వీట్ చేశాడు: ఫీలింగ్ లక్కీ దట్ ఎంఎస్ ధోని ఈజ్ ఎ క్రికెటర్. అలా ఎందుకన్నాడంటే ఎంఎస్ ధోని ఒక మ్యాచ్ లో 20 మీటర్స్ విత్ ఇన్ 2.25 సెకండ్స్ లోనే రన్ చేశాడు. సో చూసారా ఎంత స్పీడ్ గా ఎంఎస్ ధోని రన్ చేస్తుంటారో. వీళ్ళు ఎంతమందికి ఈ ఫ్యాక్ట్ తెలుసో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. కేఐఐటి కాలేజ్ లో ప్రకృతి లాంసాల్ అనే ఒక స్టూడెంట్ చనిపోయింది. కేఐఐటి కాలేజ్ ఫుల్ ఫామ్ ఏంటంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ. ఇది ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉంటుంది. దీన్ని 1992 నుంచే దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది చాలా చాలా పెద్ద యూనివర్సిటీ, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఈ కాలేజ్ లో అసలు ఏం జరిగిందంటే 2025 ఫిబ్రవరి 16న ఈ కాలేజ్ లో 20 ఏళ్ల ప్రకృతి లాంసాల్ హాస్టల్ గదిలో ఒక అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ మరణానికి కారణం ఏంటంటే ప్రాథమికంగా ఆ హత్య ఆత్మహత్య అని ఒక సూసైడ్ అని అందరికి ప్రకటించినప్పటికీ ప్రకృతి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ మాత్రం ఇది ఒక హత్య అని ఆరోపిస్తున్నారు. ప్రకృతి మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన అద్విక్ శ్రీవాస్తవ గత కొన్ని రోజులుగా ఆమెను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె పర్సనల్ ఫోటోస్ వీడియోస్ లీక్ చేస్తానని బెదిరించాడని కొన్ని రిపోర్ట్స్ లో ఉంది. ప్రకృతి తన మరణానికి కొద్ది గంటల ముందు తన తల్లితో ఫోన్ లో మాట్లాడారు. అమ్మా, మాకు యాన్యువల్ ఫెస్ట్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మగారు తెలిపారు. కొద్దిసేపటికి ఆమె మృతదేహం హాస్టల్ గదిలో లభించింది. ఇది చాలా మందికి షాక్ గా. ఇంకా ప్రకృతి మరణానికి ప్రధాన అనుమానితుడుగా పోలీసులు దర్యాప్తులో అద్విక్ శ్రీవాస్తవను ఫిబ్రవరి 16 ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు. అతనిపై భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 108 ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రకృతి కజిన్ సిద్ధాంత్ సిగ్డేల్ అద్విక్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఒడిశా పోలీసులు అద్విక్ ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ ఘటన తర్వాత కేఐఐటి యూనివర్సిటీలో నేపాలీ స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. వారు యూనివర్సిటీ యాజమాన్యం వేధింపుల ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేసిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. అయితే ఈ నిరసనలు బాగా తీవ్రమయ్యాక యూనివర్సిటీ వాళ్ళు అందరూ నేపాలీ విద్యార్థులందరినీ క్యాంపస్ ఖాళీ చేయాలని ఆదేశించింది. కానీ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుంది. అంతేకాదు ఈ ఘటన నేపాల్, భారత్ లో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. నేపాల్ ప్రధాని అయిన కేపీ శర్మ ఒలి మన ఇండియన్ గవర్నమెంట్ ని ఈ కేసును విచారణ చేయాలని కోరారు. ఒడిశా ప్రభుత్వం హై లెవెల్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విధంగా ప్రకృతి లాంసాల్ మరణం విద్యార్థుల భద్రత, మహిళా హక్కులు, యూనివర్సిటీల బాధ్యతల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసు చివరికి ఎలా పరిష్కారం అవుతుందో వేసి చూడాలి. ఈ న్యూస్ గురించి మీ దగ్గర ఏదైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మీరు ఫారెన్ కంట్రీస్ కి వెళ్తున్నారా, లేదా మీరు ఫారెన్ కంట్రీస్ లో ఉన్నారా? అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. సో మనం కొన్ని ఫారెన్ కంట్రీస్ లో ఈ పనులు అనేవి చేయకూడదు. అవేంటంటే రష్యాలో స్ట్రేంజర్స్ ని చూసి మనం నవ్వకూడదు. అలా నవ్వామనుకోండి అది రష్యన్ గవర్నమెంట్ కి అదొక తప్పులాగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, జపాన్ లో మీరు ఎప్పుడు ఏ రెస్టారెంట్ లో అయినా గానీ ఎక్కడైనా గానీ తినిన తర్వాత ఆ బిల్ అమౌంటే మీరు ఇవ్వాలి. టిప్ అనేది వాళ్ళకి ఇవ్వకూడదు. సో టిప్ ఇస్తే అది కూడా అక్కడ ఒక తప్పులాగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ లో మీకు జలుబు వస్తే మీరు పబ్లిక్ లో తుమ్మినా తప్పే అంట. చూసారా ఎంత విచిత్రంగా ఉందో. చైనాలో మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అంబ్రెల్లా గానీ క్లాక్ గానీ అలా ఇస్తే అదొక తప్పు అంట. సో ఎప్పుడు మీరు చైనాలో ఉంటే మాత్రం అంబ్రెల్లా గానీ క్లాక్ గానీ గిఫ్ట్ గా మాత్రం ఇవ్వద్దు. జర్మనీలో మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే మీ హ్యాండ్స్ మీ పాకెట్ లో పెట్టుకొని మాట్లాడకూడదు. అలా మాట్లాడితే
అదొక తప్పులాగా అందరూ చూస్తూ ఉంటారు. ఐర్లాండ్ లో అయితే మీరు బ్యాక్ సీట్ లో కూర్చున్నా కానీ తప్పే. సో మీరు ఐర్లాండ్ లో ఉంటే క్యాబ్స్ లో టాక్సీస్ లో మీరు వెళ్తున్నప్పుడు బ్యాక్ సీట్ లో అయితే కూర్చోకండి. నార్త్ కొరియా, సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ నార్త్ కొరియాలో మీరు బ్లూ జీన్స్ అస్సలు వేసుకోకూడదంట. సో మీరు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఈ ఫ్యాక్ట్స్ ని కొత్తగా తెలుసుకున్నారో అది కూడా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకా లాస్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది హెల్త్ ఫ్యాక్ట్. మనం డైలీ తినే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ గాని మనం మార్చుకుంటే మనకు వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ని మనం అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, మీకు ఎప్పుడు టైర్డ్ గా అనిపిస్తూ ఉంటే ఒక బనానా అయితే మీరు తినండి. సో చాలా వరకు మీ టైర్డ్నెస్ అనేది ఇదైతే పోగొడుతుంది. మీకు డైజెషన్ అనేది సరిగ్గా జరగట్లేదా, అలా అయితే మీరు జింజర్ ని ఒకసారి తిని ట్రై చేయండి. డైజెషన్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ మీకు లో ఇమ్యూనిటీ ఉందా అయితే ఆరెంజెస్ ని మీరు తినండి. మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అయితే కూకుంబర్ ని మీరు తినండి. ఇది చాలా వరకు మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే చాలా మంది బ్యూటీషియన్స్ గానీ ఎక్కడైనా మనం ఐస్ పైన కూకుంబర్స్ ని కూడా పెడుతూ ఉంటారు. మీరు ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారా అయితే వాల్నట్స్ ని తినండి. మీ హార్ట్ చాలా బాగా వర్క్ అవ్వాలి అండ్ గుడ్ హెల్త్ కండిషన్ చాలా బాగుండాలి అని అనుకుంటే అవకాడోని అప్పుడప్పుడు తినండి. మీకు డయాబెటీస్ ఉందా లేదా డయాబెటీస్ వచ్చే పరిస్థితిలో ఉన్నా గానీ మీరు పంకిన్ సీడ్స్ ని మీరు తింటే ఇది రాకుండా అయితే మీరు కొంచెం తప్పించుకోగలుగుతారు. మీకు లంగ్స్ కానీ వీక్ గా అనిపిస్తుంది అనుకోండి, మీరు టమోటాస్ ని తినండి. అండ్ మీ మెమరీ మీరు బూస్ట్ చేసుకోవాలనుకుంటే బ్లూబెర్రీస్ ని మీరు ట్రై చేయండి. మీ ఐస్ హెల్దీగా ఉండాలి అంటే క్యారెట్స్ ని మీరు తినండి. మీ బీపీ తగ్గించుకోవాలి అనుకుంటే గార్లిక్ ని మీరు ట్రై చేయండి. మీకు స్లీప్ తక్కువగా వస్తే కివి అనేది మీరు ట్రై చేయండి. చాలా బాగా స్లీప్ అయితే పడుతుంది. ఇంకా మీ హెయిర్స్ అనేది వీక్ గా ఉంటే ఆల్మండ్స్ ఇది తినండి. మీ హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలోవెరాని గానీ మీరు హెయిర్ కి ట్రై చేయండి. సో ఇది డాండ్రఫ్ ని చాలా వరకు రిమూవ్ అయితే చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బై.